హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయాసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వినాయక చవితి వస్తుందంటే చాలు మన వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. అందులోనే చాలా ముఖ్యమైనది కూడా ఈ ప్రసాదం అండి, ఉండ్రాళ్ళ పాయాసం. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యపిండి వేసుకుంటున్నానండి, తడి బియ్యపిండి అయితే కాదు. బియ్యపిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి కూడా వేసిన తర్వాత ఉండ్రాలు అనేవి చప్పగా లేకుండా కొంచెం స్వీట్గా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకునేంత వరకు కూడా స్టవ్ అనేది ఆన్ చేయకూడదండి. ఉండలు లేకుండా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మనం ముందుగానే మిక్స్ చేసుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటే కనుక ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా ఉడుకుతుందండి. చూసారు కదా, దగ్గర పడుతుంది. ఒక 2-3 నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడుతుందండి. సో ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ బాగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే అది ఇంకా బాగా ఉడుకుతుంది. అలాగే కొంచెం వేడి కూడా తగ్గుతుంది. సో వేడి అంతా కూడా తగ్గిన తర్వాత మనం దీన్ని ఒకసారి మళ్ళీ ముద్దలాగా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చిన్నగా ముద్దలు తీసుకుని మనకి ఉండ్రాలు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. పాయసంలోకి కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. సో ఈ సైజులో ఉండ్రాలన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. మీరు ఒకవేళ పాలతాలికల రెసిపీ కనుక చేయాలనుకుంటే మనం ఈ పిండినే తాలికల్లాగా చేసుకోవచ్చు. ఒకవేళ కంప్లీట్ వీడియో కావాలంటే ఛానల్లో ఉందండి, లింక్ ఇస్తాను, చెక్ చేయొచ్చు. సో అన్నీ కూడా ఈ విధంగా ఉండ్రాలు చేసుకుని లాస్ట్లో కొంచెం ముద్ద మిగిలి ఉంది కదండి, దీన్ని ఇంకా ఉండ్రాలు చేయకుండా ఉంచుకోవాలన్నమాట. దీన్ని వేరే బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పల్చగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకున్న ఈ పిండిని మనం పక్కన ఉంచుకోవాలి. దీన్ని పాయసం చిక్కబడడం కోసం యూస్ చేస్తాము. సో దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలండి. కాజు వేయించడం కోసమే కాబట్టి ఎక్కువ గీ అయితే పట్టదు, కొంచెం వేసుకున్న సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా కూడా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి. మరీ మాడిపోకుండా కొంచెం దోరగా వేయించుకుంటే బాగుంటాయి. సో ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను కొంచెం బ్లాక్ కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే కనుక నార్మల్ కిస్మిస్ వేసుకోవచ్చు, లేదంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇవి కూడా వేగిన తర్వాత తీసేసుకుని ఇప్పుడు మనం బియ్యపిండి తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తురుముకొని ఉంచుకున్నానండి. సో 1 కప్ బెల్లం తురుము కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొక 2 టీ స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను. ఇలా బెల్లం ఇంకా షుగర్ 2 కలిపి చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు షుగర్ ఇష్టం లేకపోతే మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని బెల్లం అంతా కూడా కరిగించుకున్న తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరుగుతుంది కదండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఉండ్రాలన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కనుక పాయసంలో శనగపప్పు బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండ్రాళ్ళు అలాగే శనగపప్పు కూడా బాగా ఉడికించుకోవాలి. మన బియ్యపిండి ఆల్రెడీ ఉడికించుకునేదే కాబట్టి శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, చూసారా, శనగపప్పు అనేది కొంచెం మెత్తగా ఉడికిపోతే సరిపోతుందండి. ఒక 8 మినిట్స్కి బాగా ఉడుకుతుంది. ఇలా శనగపప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా పిండి ముద్దలో కొంచెం వాటర్ కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. బియ్యపిండి ముద్దలో వాటర్ కలుపుకొని వేసుకోవడం వల్ల పాయసం అనేది పలుచగా కాకుండా చిక్కగా వస్తుందండి.
ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడిస్తే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం బాగా చల్లార్చుకోవాలి. అంటే వేడిగా ఉండగా పాలు వేస్తే కనుక విరిగిపోతాయి కదండి, బెల్లం పాకం కాబట్టి. అందుకోసం చల్లారిన తర్వాత 1/4 లీటర్ చిక్కటి పాలు కాచి చల్లార్చుకున్న పాలను వేస్తున్నానండి. సో పాలు వేసుకొని అప్పుడంతా కూడా కలుపుకుంటే కనుక మనకి ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇలా పాలు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే మనకి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం ఉండ్రాళ్ళ పాయసం రెడీ అండి. సో ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.